హలో అందరికీ. మీరు ఎప్పుడైనా బాసరా టెంపుల్కి వెళ్ళారా? చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మేము రీసెంట్గా మా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికని వెళ్ళాము. వసంత పంచమికి ఒక 3 డేస్ ముందే వెళ్ళాము. రష్ ఎక్కువగా ఉంటుందని ముందుగానే వెళ్ళామన్నమాట. అయితే మా హియమ్మని మాత్రం ముందుగా మేము అక్షరాభ్యాసం చేయించకుండానే స్కూల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది, అప్పుడు కుదరక. కానీ ఇప్పుడు ఇంకా 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు కదా, ఇద్దరు పిల్లలకి ఒకేసారి అక్షరాభ్యాసం చేపిద్దామని బాసరా అయితే వెళ్ళాము. ముందుగా గోదావరి నది దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శించుకున్నాము. తర్వాత పిల్లలు ఆకలి అవుతుందంటే టిఫిన్ చేయించి తర్వాత మేము అక్షరాభ్యాసం చేయించడానికైతే వెళ్ళాము. ఎక్కువ మంది లేకపోవడంతో అక్షరాభ్యాసం చాలా బాగా జరిగింది. అయితే లోపలికి ఫోన్స్ అలో లేకపోవడంతో వీడియోస్ ఏం తీయలేకపోయాను. అక్షరాభ్యాసం కంప్లీట్ అయ్యాక హాల్ బయట మాత్రం పిల్లలు చాలా ఫొటోస్ తీసుకున్నారు అండ్ బాగా ఎంజాయ్ చేశారు. అక్కడే ఇంకాసేపు కూర్చుని తర్వాత దర్శనానికైతే వెళ్ళాము. ఎక్కువ మంది లేకపోవడంతో దర్శనం చాలా బాగా జరిగింది. సరస్వతి మాతని దగ్గర నుండి దర్శించుకోగలిగాము మేమైతే. నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒకసారి బాసరాకి వెళ్ళాను అండ్ ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం. చాలా బాగా అనిపించింది నాకైతే బాసరా సరస్వతి మాతని దర్శించుకోవడం. ఎప్పటి నుండో అనుకుంటున్నాము పిల్లలకి బాసరా వెళ్ళి అక్షరాభ్యాసం చేయించాలని. ఇప్పటికీ కుదిరింది ఇలా. అండ్ ఎవరైనా బాసరా వెళ్ళాలనుకుంటే బిఫోర్ 12 అక్కడ రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే అది 12:30కి టెంపుల్ మూసేస్తున్నారు, మళ్ళీ 2కి ఓపెన్ అవుతుంది. అది చూసుకొని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.